ఈరోజు మనం మంచి అలవాట్లు మెరుగైన ఆరోగ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. మంచి అలవాట్లు మన జీవితాలను మెరుగుపరుస్తాయి అని స్టీఫెన్ కోనీ తన 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో చెప్పాడు. అదే సూత్రం ఆరోగ్యానికి కూడా వర్తిస్తుందని, ఆరోగ్యకరమైన అలవాట్లు జీవనశైలి మన ఆరోగ్యాన్ని, శక్తి స్థాయిలను, పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటంటే, రోజును ముందుగానే ప్రారంభిద్దాం, తొందరగా నిద్రలేవాలి, తొందరగా నిద్రపోవాలి అనే సూత్రాన్ని చాలామంది పాటిస్తుంటారు. అయితే ఈ సూత్రాన్ని పనిచేసే రోజుల్లోనే, అంటే వర్కింగ్ డేస్లో మాత్రమే పాటిస్తూ సెలవు రోజుల్లో పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా వారాంతాల్లోనూ సెలవు రోజుల్లో కూడా సాధ్యమైనంత వరకు త్వరగా నిద్రలేచి త్వరగా మన దినచర్యను ప్రారంభించే అలవాటు స్వీయ క్రమశిక్షణకు చిహ్నం. అంతేకాకుండా తొందరగా నిద్రలేవడం వల్ల రోజంతా ఉత్సాహంగా గడపగలుగుతాం. చిప్స్, బర్గర్ల నుండి వేపుళ్ల వరకు ప్రతిదీ ఉప్పుతో నిండి ఉంటుంది. వాటిని చాలా రుచికరమైనవిగా చేస్తుంది. మీ ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, మూత్రపిండాల్లో రాళ్ళు, డీహైడ్రేషన్, హైపర్ టెన్షన్, కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల అయోడైజ్డ్ సాల్ట్కు బదులుగా సముద్రపు ఉప్పు, రాక్ సాల్ట్ లేదా హిమాలయన్ పింక్ సాల్ట్కి మారండి. ఇవి ఆరోగ్యకరమైనవి. శుద్ధి చేసిన చక్కెరకు నో చెప్పండి. చక్కెరలో ఎటువంటి పోషకాలు లేవు, ఎందుకంటే అది ప్రాసెసింగ్ ద్వారా వెళ్తుంది. ప్రాసెస్ చేసిన చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో ముఖ్యమైన పోషకాలు క్షీణించడం ప్రారంభిస్తాయి. బదులుగా మినరల్ షుగర్, పామ్ షుగర్, బెల్లం లేదా తేనెకు మారడం మంచిది. ఆరోగ్యకరమైన అల్పాహారం. అల్పాహారం తీసుకోవడం అనేది రోజులో అత్యంత ముఖ్యమైన విషయం. మీకు ఉదయం సమయం లేకపోతే ఏవైనా పండ్లు లేదా నట్స్ తీసుకోండి. తరువాత పనిలో తినగలిగే అల్పాహారాన్ని ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళి తినాలి. అంతేగాని మొత్తంగా బ్రేక్ఫాస్ట్ను బ్రేక్ చేయవద్దు. కనీస వ్యాయామం. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయలేరు, కానీ ఫిట్గా ఉండటానికి ట్రిక్ యాక్టివ్గా ఉండటమే. ఫిట్గా ఉండేందుకు రోజుకు 10,000 అడుగులు వేయడం తప్పనిసరి. మన కదలికలు తగినంత లేకపోతే మనలో చురుకుదనం తగ్గుతుంది, కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడిచేందుకు ప్రయత్నించండి. అదేవిధంగా తక్కువ దూరాలను చేరుకునేందుకు వాహనాలు ఉపయోగించే బదులు నడిచి వెళ్ళడం అలవాటు చేసుకోండి. నవ్వుతూ ఉండటం. మిమ్మల్ని మీరు పాజిటివ్ వైబ్స్తో నింపుకోవడానికి ఇదే సులభమైన మార్గం. నవ్వు లేని జీవితం శూన్యం. నవ్వు ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మానసిక స్థితిని పెంచుతుంది, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. అందుకే నవ్వుతూ ఉండటమే ఆరోగ్యంగా ఉండటం. మంచి నిద్ర. శరీర సాధారణ పనితీరును, నాడీ వ్యవస్థను పునరుద్ధరించడానికి సహాయపడే వాటిలో నిద్ర ప్రముఖమైనది. నిద్ర లేకపోవడం వల్ల జీవనశైలి దెబ్బతింటుంది, ఏకాగ్రత కోల్పోవడం, మగతగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిద్రలేమి మెదడుపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల రోజు కనీసం 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఏదైనా పుస్తకాన్ని చదవటం, చక్కటి సంగీతాన్ని వినడం, ధ్యానం చేయడం ద్వారా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. అప్పటికీ ఫలితం లేకపోతే వైద్య సహాయం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం. రోజువారీ ఆహారంలో వివిధ రకాలైన పండ్లు, కూరగాయలను తప్పక తీసుకోవాలి. మొలకలు, పప్పులు, మాంసం, పౌల్ట్రీ ఫుడ్, సీ ఫుడ్ తప్పక చేర్చుకోండి. మీ ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండేలా, కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోండి. మీరు మీ ఆహారాన్ని ఎలా తింటారు అనే దానిపై కూడా దృష్టి పెట్టాలి. ఆహారం జీర్ణం కావాలంటే 20 నుండి 30 సార్లు నమలాలి. నీరు బాగా తీసుకోవడం. మన శరీరంలోని ప్రతి కణం, కణజాలం, ప్రతి అవయవానికి అవసరమైన మొత్తంలో
నీరు తాగటం అవసరం. ఇతర పానీయాల కంటే తాగునీరు ఎల్లప్పుడూ మంచిది. హైడ్రేటెడ్గా ఉండటానికి మీతో ఒక చిన్న వాటర్ బాటిల్ను కూడా తీసుకువెళ్ళండి. ప్రతి అరగంటకు ఒకసారి కొన్ని గుక్కల నీరు తాగడం అలవాటు చేసుకోండి. టీ, కాఫీ తీసుకోవడం తగ్గించండి. పనిలో అనేక కప్పుల ప్రాసెస్ చేయబడిన కెఫీన్ తీసుకోవడం అనారోగ్యకర విషయం. మిల్క్ పౌడర్, పంచదార, పైగా ఉడికించిన టీ, రెడీ మిక్స్ కాఫీ అన్నీ క్యాలరీలతోనే నిండి ఉంటాయి. అందువల్ల పూర్తిగా మానేయనక్కర్లేదు, కానీ పరిమితంగా తీసుకోవడం మంచిది. ఇక పరిశుభ్రత పాటించడం. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, క్రమం తప్పకుండా స్నానం చేయడం, ఇంటిని, వంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడటమే కాక మీ సామాజిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఈరోజు మనం మంచి అలవాట్లు, మెరుగైన ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.